హిల్స్ బైబుల్ ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు స్వయంగా తెలుసుకున్నారు. కాసేపట్లో ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి హరీష్ రావు ఆటోలో ప్రయాణించనుండగా మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ ఆటోలో ప్రయాణించనున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు జూబ్లీ హిల్స్ లోని వివిధ ప్రాంతాల్లో ఆటోల్లో ప్రయాణించనున్నారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటా ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ కు ఆటోలో హరీష్ రావు వెళ్లారు. ఇక బీఆర్ఎస్ నేతలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఫుల్ గా ఫోకస్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు ఆటో సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి. మనతో పాటు మాధవరం కృష్ణారావు గారు. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఆటోలో ప్రయాణించడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 లిస్టులు ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళందరికీ మోసం చేశారు. సుమారుగా ఈ రోజున హైదరాబాద్ నగరమే కాదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారుగా ఇలా 20-25 లక్షల మంది ఆటో కార్మికులు ఇలా జీవించి బతా ఉన్నారు. వాళ్ళకి ఇస్తాను మోసం చేసినటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇలా సంఘీభావంగా ఆటో కార్మికుల న్యాయం జరగక పోరాడడానికి ఈ కార్యక్రమం పెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే హరీష్ రావు చేరుకున్నారు, మనం చూస్తున్నాం. హరీష్ రావు ఇప్పుడే వచ్చారు. ఆటో కార్మికులు ప్రధానంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ప్రభుత్వం చెప్పి ఇప్పటికి కూడా హామీని నెరవేర్చలేదని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధానంగా తీర్చాలని ప్రధాన డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా వీళ్ళు నిరసన తెలియజేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా అందరు వచ్చిండ్రా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నేతలు చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో వివిధ వర్గాలకు చెందిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల్లో వెళుతూ ఉంది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునే చర్యల్లో భాగంగా ఈరోజు ఆటోలో పర్యటిస్తూ కూడా వారి సమస్యలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి నడి రోడ్డు మీద వదిలేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఆటో డ్రైవర్లకు ఏం చెప్పారు? ఆ రోజు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో నగదు చేస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు. పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. బతుకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఇళ్ల కిరాయిలు కట్టలేకపోతున్నారు, ఆటోల ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతా ఉన్నారు. దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ 24,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. 6 లక్షల పత్రికలు రాస్తున్నాయి, మొత్తం అన్ని మీడియా హౌస్లు కోడై కూస్తా ఉన్నాయి. నేను చెప్పడమే కాదు కదా, ముఖ్యమంత్రి మంత్రుల క్లాస్ వీకెండ్ అని, ఇట్లయితే నడవదని, నేను కఠినంగా ఉంటానని ముఖ్యమంత్రి గారే చెప్పారు. సో ఇవాళ వాటి మీద మా కొప్పుల ఈశ్వర్ గారు వచ్చారు. దమ్ముంటే మంత్రి గారిని చర్చకు రమ్మనండి.
జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రచారంలో చాలా దూకుడుగా వెళ్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. గోకుల్ థియేటర్ నుంచి కూడా ఆటోలో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్కు చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆటో అంటే వివిధ వర్గాల సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ నేతలు. దానికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం.